ఇప్పుడు మీరు ఇప్పటిదాకా మీరు ప్రతి విషయంలో చెప్పిందేంటంటే, మన గట్ ఫీలింగ్, మన ఇంట్యూషన్‌నే నమ్మాలి అని నమ్మాలి. చెప్తున్నారు. అవునండి. సో, ఏ ప్రశ్న అడిగినా అదే చెప్తున్నారు అవును. మీరు. సో, అంటే ఇది ఏఐకి ఎప్పటికి రాదా? ఇంకా ఏఐని ఈ విషయంలో నమ్మడానికి లేదా? అంటే ఇప్పుడు ఏఐ ఎలా ఉంటదో ఏఐకే తెలీదండి ఫ్యూచర్. అబ్బా! కరెక్ట్ ఇంక చెప్పారు. మనమేం చెప్తాం? అవును. 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 అవునా కదండీ! అవును. అవును. సో, ఇప్పుడు ఒక యుద్ధం లాంటిది ఒక వార్తొచ్చిందనుకోండి. ఏఐ వెంటనే రియాక్ట్ అవుతుంది. హ్మ్. అంతే గదా! ఏఐ వెంటనే రియాక్ట్ అయిపోయి ఏం జేయాలని డెసిషన్ తీసుకుంటుంది. చెప్తదండి. ఆ! అంటే మీకు యుద్ధం వచ్చింది. అవును. మీరడిగారు. అవును. అనంగానే మీకేం చేస్తదది? ఒక 90 ఇయర్స్ డేటా తీసుకొచ్చి మీకిస్తది. అవును. ఎప్పుడెప్పుడు యుద్ధం జరిగింది? ఎంత పర్సెంట్ మార్కెట్ పడింది? ఎంత టైం ఎన్ని రోజులు యుద్ధం జరిగింది? ఎన్ని రోజుల్లో అదర్ అసెట్ క్లాసెస్ ఎలా పెర్ఫార్మ్ చేసినాయి? ఆయిల్ ఎలా పెర్ఫార్మ్ చేసింది? గోల్డ్ ఎలా పెర్ఫార్మ్ చేసింది? ఇదంతా ఇస్తది. ఇస్తది. ఇది ఏఐ మీకు ఈజీగా ఇక చేస్తది. డెసిషన్ మాత్రం మనమే తీసుకోలేము. తీసుకోవాలి. మనమే తీసుకోవాలి మనమే దాన్ని. తీసుకోవాలి. ఎప్పటికి గూడా ఇగ మనలాగా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోవడం అనేది అంటే అది ఉండదు. సజెషన్స్ ఇవ్వచ్చేమో. ఆ! కానీ రైట్. డెసిషన్ అనేది మనమే తీసుకుంటామండి. ఆఫ్‌కోర్స్ సజెషన్స్ అయితే ఇస్తది గదా! హ్మ్. హ్మ్. ఇది జేస్తే బెటర్ నువ్వు. అంతే. ఇప్పుడు నేను కొన్ని అడుగుతుంటాను దాన్ని. ఏఐని అడిగినప్పుడు ఇగో ఒక 5 ఇస్తుంది. నేను ఒక 5 అడుగుతాను. సరే మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. మార్కెట్‌లో ఎప్పుడు పడినా అంటే క్రాషెస్ జరిగిన సందర్భాలన్నీ తీసుకుంటే ఆ! దాదాపు 2008 క్రాష్ తీసుకుంటే దాదాపు రికవర్ అవ్వడానికి ఒక 2 ఇయర్స్ పట్టింది రఫ్‌లీ అవును. మార్కెట్‌కి. అవును. కరెక్ట్. ఓకే. అవును. అలా మనకి ఎప్పుడు మార్కెట్ పడినా కూడా ఒక బేరిష్ ఫేజ్ అనేది ఉంటది. కానీ కోవిడ్‌లో ఏం జరిగిందండి? పడింది 3 నెలలు. అవును. మళ్ళీ తిరిగి వెంటనే 3 నెలల్లో బౌన్స్ బ్యాక్ అయింది. అవును. ఒకవేళ మీరు ఏఐని అడిగితే ఏఐ దేని మీద డెసిషన్ చెప్పేది? అచ్చా! అప్పటి డేటా డేటాను తీసుకునేది. తీస్తే డేటా ఏం చెప్పేది? 2 ఇయర్స్ పట్టుద్దని పడతది. చెప్తది. అవును. మీరు కామ్‌గా కూర్చున్నారనుకో కొనకుండా 2 ఇయర్స్. మోసపోతాం. సో, అమ్మ! డెసిషన్ అనేది మనమే తీసుకోవాలండి. ఓకే. అంటే జరుగుతున్నటువంటి సినారియోస్ ఎప్పటికప్పుడు డేటా ఏదైతే ఉందో ఆ డేటాను బట్టి డెసిషన్ తీసుకోవాలి. సో, ఏఐ ఇంకా డెవలప్ కాలేదనుకోవాలి ఈ లెక్కన. అంటే అంటే పెద్ద ప్రభావం చూపేంత డెవలప్ కాలేదా ఏఐ? అంటే ఇట్స్ ఎ కమోడిటీ అండి. అంతే. అంతే. ఓకే. ఓకే. అంటే ఏఐ కూడా కమోడిటీ అయిపోద్ది అంతే. కానీ అంతే. రాను అంతే. రాను. అంతే గదా! ఇగ ఇప్పుడు ఆల్‌మోస్ట్ హ్మ్. కమోడిటీ అయిపోయినట్టే ఏఐ హ్మ్. నిజంగా చెప్పాలంటే. ఆల్గో ట్రేడింగ్ ఇప్పటిదాకా మీరు చెప్తున్నారు ఆల్గో ట్రేడింగ్. ఇది చేయొచ్చా? చేయకూడదా? ఇది మనల్ని కోటీశ్వరులను చేస్తుందని బయట టాక్. నిజంగా కోటీశ్వరులను చేస్తుందా? ముంచేస్తుందా? అంటే చేస్తదండి. అంటే సంపాదించడం పక్కన పెడితే అండి, మనం ఎండ్ ఆఫ్ ది డే మనం ఆల్గోకి ఒక మిషన్‌కి మనం ఒక కోడ్ ఇస్తున్నాం. ఓకే. నా ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలి? నా ట్రేడ్ ఎక్కడ అమ్మాలి? నా అవును. రిస్క్ ఎంత? నా రివార్డ్ ఎంత? ఓకే. ఈ 4 పారామీటర్స్ మనకుంటాయండి. అవును. సో, దీనికి సంబంధించిన మనం ఏదైతే ఇస్తున్నామో సబ్జెక్ట్ అది ఇంపార్టెంట్ అండి. రైట్. ఆల్గో ఈజ్ ఎ మిషన్ అవును. వేర్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. ఆ ఇంటర్వెన్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి? నేను ఎప్పుడు బై చేయాలి? నేను ఎప్పుడు సెల్ చేయాలి? అనేది అవును. ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం. ఆ ప్రోగ్రామ్‌లో ఉన్నటువంటి ఏదైతే మన పారామీటర్స్ ఉన్నాయో అవి ఇంపార్టెంట్ అండి. అవును. సో, డెఫినిట్‌గా మీరు కన్సిస్టెంట్‌గా అంటే రోజు నేను ఒక 2% లేకపోతే ఒక 3% లేదంటే ఒక 5% అని పెట్టుకొని వెళ్తే డెఫినిట్‌గా డబ్బులొస్తాయండి. అచ్చా! 2% అని పెట్టుకుంటే అదే ఏదో ఒక పర్సెంట్ రైట్. రైట్. పెట్టుకుంటూ వెళ్తే ఆ! ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఉంటాయి. మామూలుగా ట్రేడింగ్‌లో 60% మీరు విన్నింగ్ రేషియో ఉందంటే మీరు డెఫినిట్‌గా మీరు పాజిటివ్‌లో ఉన్నట్టే. అచ్చా! అవునా? హ్మ్. 60ఏ? 60 ఓహ్! ఓకే. సరే ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి, ఒక సగటు ఇన్వెస్టర్ గాని, ట్రేడర్ గాని తెలుసుకోవాల్సిన స్కిల్స్ ఏంటి? మస్ట్ స్కిల్స్. అంటే డేటాని ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలండి. ఓకే. అంటే ఎలాంటి డేటాని మనం ఇన్నిస్తే అవుట్‌పుట్ అది ఇస్తది అవును. కదండీ. అవును. సో, మనం ఏదైతే ఇక్కడ మనం ఇస్తున్నామో ఆ! అది కరెక్ట్‌గా ఇచ్చేటట్టు తీసుకోవాలి. ఓకే. అంటే ఏ క ఏ అంటే ఇప్పుడు మనం ఒక కంపెనీ మీద కంక్లూజన్‌కి రావాలంటే ఎలాంటి డేటా నాకు కావాలి? ఓకే. ఇన్‌పుట్స్ నేను ఏమేమి ఇవ్వాలనేది ఇక్కడ ఫైనాన్షియల్‌గా మనకి ఇంపార్టెంట్ అండి. ఓకే. సో, దాన్ని బట్టి మనం ప్రాంప్ట్ ఇవ్వటం నేర్చుకోవాలి ఫస్ట్. ఓకే. ఓకే. ఆ! మనం ఇచ్చే ప్రాంప్ట్ ఇంపార్టెంట్ యెస్. అండి. ఆ ప్రాంప్ట్ కరెక్ట్‌గా సో, ఇస్తే అది ట్రైనప్ రిజల్ట్. అవ్వాల్సిందే కదా దానికి? ప్రాంప్ట్ ట్రైనింగ్ అనేది కొంచెం మనం నేర్చుకుంటే ఆ! మంచిదండి. అది. అది. ఈ మధ్య అది. ప్రాంప్ట్ ట్రైనింగ్స్ కూడా వస్తున్నాయి. చాలా అంటే ఇప్పుడు యాడ్స్ మనం వస్తున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్ మోడల్ ఫైనల్ అయిందనుకోండి. ఆ ఓకే. మోడల్‌కి తగ్గట్టు ప్రాంప్ట్ ఇవ్వాలి. కరెక్ట్. కరెక్ట్. గివ్ మీ గుడ్ కంపెనీస్ అన్నామనుకోండి. అది కాదు కదా! అదే గదా! సో, కంపెనీస్‌లో ఏ టైప్, ఏం కావాలి? ఏ ఎట్లా కావాలి? సెక్టార్స్ భూమిలో ఉన్నాయి? ఆ సెక్టార్స్‌లో ఏ కంపెనీస్ మనకి లిస్టింగ్‌లో ఉన్నాయి? ఓకే. ఈ లిస్టింగ్‌లో ఏ కంపెనీస్ ఎక్కువ సీఏజీఆర్‌తో పెర్ఫార్మ్ చేస్తున్నాయి? ఓకే. అంతేకాదు ఇందులో ప్రాఫిట్ రేషియో ఎంతుంది? హ్మ్. ఇవన్నీ కూడా మనం ప్రాంప్ట్ ఇస్తాం కదండీ. ప్రాంప్ట్ ఇస్తే అది మనకి ఈజీగా ఫిల్టర్ చేసేస్తది. ఇదివరకు మనం ఇండివిడ్యువల్‌గా చూసుకోవాల్సొచ్చేది. అవును. అవును. మధ్యలో కొన్ని వెబ్‌సైట్‌లు ఫిల్టర్స్ కూడా ఇచ్చినాయి. ఇప్పుడు అవును. మనకి స్కిన్నర్ లాంటి కొన్ని ఫిల్టర్స్ అవును. ఉంటాయి. అవును. దానికన్నా కూడా ఇది ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ స్పీడ్‌గా ఇస్తది మనకి. ఓకే. సో, అట్లా. రైట్ సార్. ఇప్పుడు ఏఐ ట్రేడింగ్‌లోకి అడుగుపెట్టే ముందు అంటే అంటే ఎలాంటి తప్పులు చేయకూడదు?
ఏఐ ట్రేడింగ్ అంటే చేయాలనుకున్నా అసలు ఏఐని బ్లైండ్గా బిలీవ్ చేసి డెసిషన్ తీసుకోకూడదండి. ఇదే అతిపెద్ద తప్పు. అది. ఒకవేళ చేయకూడదు ఏదైనా ఉంటే ఇదే. ఉమ్. ఆ, అది ఓకే. ఇప్పుడు సపోజ్ ఏఐకి ఏంటి స్కోప్ ఆఫ్ ఇది ఉందండి. అంటే సపోజ్ ఇప్పుడు మనం లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసాం. ఉమ్, గవర్నమెంట్ పాలసీ మేకింగ్ ఉంటాయి. ఈరోజు ఆ కంపెనీ బాగానే పెర్ఫామ్ చేస్తుంది, అవును. రైట్? సడన్గా గవర్నమెంట్ ఏదో ఒక పాలసీ చేంజ్ చేస్తుంది. నిన్నటి వరకు ఏం చెప్పిందండి? తీసుకో సూపర్ సూపర్ అనే చెప్తుంది. అవును. ఇవాళ అవును. సో అలాంటివి తీసుకునేటప్పుడు ఎలాంటి రిస్కులు ఉంటాయి? ఏ చెప్పింది కరెక్టే, కానీ ఎలాంటి రిస్కులు ఉంటాయి అనేది మనం కొంత గ్రౌండ్ వర్క్ చేసుకోవాలండి, కొంత పేపర్ వర్క్ చేసుకోవాలి. ఓకే. సో అంటే ఇక ఫ్యూచర్లో మీలాంటి అనలిస్టులు కానీ బ్రోకర్లు కానీ ఉంటారా, లేదంటే బ్రహ్మాండంగా ఓన్లీ ఉంటారు. ఈ స్టాక్ బాట్సే ఉంటాయా, మొత్తం బాట్స్తోనే నడుస్తుందా? ఆటో ఖచ్చితంగా బాట్స్. ఉంటాయండి. ఎందుకంటే మార్కెట్ నడిచేది ఇన్ఫర్మేషన్తోనే కాదు, ఓకే. మార్కెట్ గ్రీడ్తో నడుస్తుంది. ఓ ఎస్, సో సూపర్. మనిషి ఉన్నంతకాలం గ్రీడ్ ఉంటుంది కాబట్టి అంతే కదా. ఎమోషన్స్ ఎమోషన్స్ నిజంగా ఎమోషన్స్ తోనే నడుస్తుంది కదండి నడుస్తుంది మొత్తం. కాబట్టి ఖచ్చితంగా ఉండామండి, ఎక్కడికి వెళ్దాం. ఓకే. సో ఏఐ వాడకం వచ్చిన తర్వాత మామూలుగానే స్టాక్ మార్కెట్ అంటే జూదం అంటారు, ఇంకా పెద్ద జూదంగా మారిపోయింది అనుకోవచ్చా ఏఐ వాడకంతో? అంటే ఇప్పుడు అదర్ ట్రేడింగ్ చూసుకుంటే స్టాక్ మార్కెట్ బెటర్ అండి. అవునా? అంటే ఇప్పుడు ఓకే. క్రిప్టోలు ఆ, ఆ, ఆ. కరెన్సీస్తో పోల్చుకుంటే ఆ క్రిప్టోతో ఇప్పుడు వద్దులేనా అది. ఇంకా స్టాక్ మార్కెట్ చాలా బెటర్. కరెన్సీ కూడా ప్రాబ్లమేనండి. కరెన్సీలో ఏంటంటే ఇంత ఫ్లక్చుయేషన్స్ ఉండవు, కానీ లెవరేజెస్ ఎక్కువ ఉంటాయండి. ఓకే. లెవరేజ్ అంటే మనం లిమిట్స్, అంటే మనం సపోజ్ ఒక 10,000 పెడితే 30x 50x 100x మనకి లెవరేజ్ ఇస్తారు. ఆ, సో ఆ లెవరేజ్ వల్ల మనకి హ్యాండిల్ చేయకపోతే బాగా ప్రాబ్లం దెబ్బపడిపోతాం. అవుతుంది. అవును, అంతే, correct, అక్కడ correct. తగ్గేది పిప్స్లో Correct ఉంటుందండి. చెప్పారు, అవును. పిప్స్ తగ్గేది తక్కువే, ఆ, కానీ అది మనం లెవరేజ్లో ఉంటాం కాబట్టి ఆ సఫిషియెంట్ అమౌంట్ మనం ఫిల్ చేయకపోతే మనకి దెబ్బపడిపోతుంది. సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఫిల్ స్క్వేర్ ఆఫ్ ది పొజిషన్స్, ఓ, అక్కడ మనకి ఇబ్బంది అవుద్దండి. ఓకే. సో ఇక్కడ లెవరేజ్ని యూజ్ చేయడం తెలియకపోతే ఇబ్బంది అవుద్దండి. ఓకే, ఓకే, రైట్. ఇప్పుడు వాల్యూ ఇన్వెస్టింగ్, సో అంటే ఇప్పుడు డాటా అయితే మామూలుగా ఇస్తుంది, అంటే దీర్ఘకాలికంగా మనకు ఈ వ్యూహాలు ఏదైతే వాల్యూ ఇన్వెస్టింగ్ అనేది ఇట్లాంటి ఏ ఇస్తుందా మనకి? అంటే సజెస్ట్ చేస్తుందండి, చేస్తుందా? డెఫినెట్గా సజెస్ట్ చేస్తుందండి. ఓకే. కానీ ఆ సజెస్ట్ చేసింది ఎప్పుడు సజెస్ట్ చేస్తుంది? ఫ్యూచర్ కదండి. ఓకే. ఆ ఫ్యూచర్కి సంబంధించి మేనేజ్మెంట్ ఎలా ఉందనేది అది ఎవరు చెక్ చేయాలి? ఉమ్, అది మనమే చూసుకోవాలి కదా, మళ్ళీ మనమే మనమే చూసుకోవాలి. చూసుకోవాలి. ఓకే. సో అంటే ఆ మేనేజ్మెంట్ కాన్కాల్స్లో చెప్పింది ఫాలో అవుతుందా లేదా, ఆ, సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ రైట్ టైంలో కంప్లీట్ చేస్తున్నారా లేదా. ఇప్పుడు సపోజ్ క్యాపెక్స్ ఎక్స్పాన్షన్కి ఇచ్చారు 2 years, నిజంగా 2 yearsలో కంప్లీట్ అవుతుందా లేదా, ఓకే. ఆ కంప్లీట్ అయింది మనకి నెంబర్స్లో కనిపిస్తుందా లేదా, అది మనమే చెక్ అది చేసుకోవాలి. అలర్ట్ చేయదు, మనమే మనమే చెక్ చేసుకోవాల్సిందే. చేసుకోవాలి. ఓ, సో డెఫినెట్గా మనం చెక్ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ అనేది కావాల్సింది.